హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మొహమ్మద్ సుమీ క్లాస్ లైఫ్ ఎల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. అఖండ 2 ఇంకా 2 డేస్లో రిలీజ్ కాబోతుంది. నేను అనుకున్న స్క్రిప్ట్ చెప్తా. అఖండ 2 ఈ సినిమా అఖండ 1 మనం చూసాం, అది అక్కడితో అయిపోయింది. ఇట్స్ నాట్ ఎ సీక్వెల్. అఖండ 2 ఏంటంటే అయ్యాక మనకి పెద్ద అమర్నాథ్, దాని పేరేంటి కుదురు, పెద్ద కేదార్నాథ్ యాత్ర అయింది మనకి. అక్కడ అదే నేపాలి వాళ్ళు మన ఇండియాని బ్లాక్ చేద్దాం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అటాక్ ఇచ్చి మన అది జరుగుతుంటుంది, కుంభమేళా జరుగుతుంటే అటాక్స్ ఇచ్చి ఇండియాని ఆక్యుపై చేద్దామని. ఎట్ ఏ టైం ఆదిరాజపూర్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తాడు. దుష్ట శక్తులతో మన ఎంటైర్ ప్రపంచాన్ని పాలిద్దామని. అదే టైంలో కాశీలో బాలకృష్ణ ఉంటాడు, రెండో బాలకృష్ణ. అయితే ఇండియా మీద సర్జికల్ ట్రాక్ ప్లాన్ చేద్దామంటే అప్పుడు వీడి ఎదురుపడి నేపాల్ వాళ్ళని చంపేస్తాడు. ఆదిరాజపూర్ యూనివర్సిటీ ఏంటంటే ఈ పవర్కి ఇంకో కోస్టర్ పవర్ కావాలంటే ఒక అమ్మాయిని బలి చేయాలి. అమ్మాయి ఎవరు కాదు, బాలకృష్ణ కూతురు. ఈ బాలకృష్ణ ముందు ఈ రెండో బాలకృష్ణ కూతురు ఎలా వెళ్తుందంటే, సడన్గా ఈ మొదటి బాలకృష్ణ వాళ్ళ అమ్మ సీరియస్ అవుతుంది, ఇంకా పోయే స్టేజెస్కి వస్తుంది. వీడి చేతుల మీద తలకొరి పెట్టించుకోవాలని కోరిక. అయితే ఈ అమ్మాయి ఉంటుంది, నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ని తీసుకొస్తా అంటుంది. ఈ బాబాయ్ హిమాలయాల్లో ఉంటాడు, మన హిమాచల్ దగ్గర. వీడు హిమాచల్కి వెళ్తుంటే అదే టైంకి పాపం బలే టైంలో ఈ అమ్మాయి దొరుకుద్ది. ఈ అమ్మాయిని కాపాడే ప్రాసెస్లో బాలకృష్ణకి ఆదిరాజపూర్ యూనివర్సిటీకి మధ్య వార్. ఇది కథ, నేను అల్లుకున్న కథ. ఆ టైంలో నేపాల్ మన ఇండియా బ్లాక్ చేసేవాడిని, నేపాల్ వాళ్ళని మనం లేపేస్తారు, బాలకృష్ణని చంపేస్తారు. లాస్ట్లో ఆదిరాజపూర్ యూనివర్సిటీని కూడా చంపేస్తారు. ఆదిరాజపూర్ యూనివర్సిటీకి ఫుల్ దుష్ట శక్తులు ఉంటాయి. ఆ దుష్ట శక్తి ఇంకా పవర్ఫుల్గా రావాలంటే ఒక అమ్మాయి బలి. ఆ బలి ఇవ్వాల్సిందే బాలకృష్ణ కూతురు. ఆ కూతుర్ని కాపాడుతుంది. అదే ఫస్ట్ ఒక పాప పరిగెడుతుంటూ, ఒక అమ్మాయి వచ్చి పరిగెడుతుంటే కారు వచ్చి గుద్దేస్తుంది వీడియోలో, అది కూతురు. వాడు కాపాడతాడు బాలకృష్ణ. లాస్ట్లో వాళ్ళ అమ్మ చచ్చిపోతాం, వచ్చి పిండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇదే కథ. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు ఎంతమంది ఉన్నా మా హిందూ దేశం పోవచ్చాలని చెప్పి బాలకృష్ణ నిలబడతాడు. ఆదిరాజపూర్ యూనివర్సిటీని కూడా చంపేస్తాడు. సో ఇట్స్ నాట్ ఏ సీక్వెల్. ద 2 క్యారెక్టర్స్ మెయిన్. రెండో బాలకృష్ణ క్యారెక్టర్ పెద్దది, ఆ రెండో పెద్ద బాలకృష్ణ క్యారెక్టర్ పైకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇది కథ. సో ఐ హోప్ అఖండ రిలీజ్ అయిన 4-5 years తర్వాత మళ్ళీ ఇది రిలీజ్ కాబోతుంది. బిఫోర్ ది కోవిడ్ 2021 December 5th కోవిడ్లో వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ 4 years తర్వాత సీక్వెల్ వచ్చింది. బట్ ఓన్లీ టైటిల్ ఒకటే, శివ తాండవం పెట్టాడు. బట్ ఇట్స్ నాట్ ఏ ఫిక్ స్క్రిప్ట్, ఇట్స్ ఓన్ స్క్రిప్ట్. వేరే స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని ఉన్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఎ స్క్రిప్ట్. సమ్ చేతనైతే 10 మందికి సహాయం చేయండి, కుదరపోతే కృష్ణారామ ఉన్నాడు. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. మాకు జరిగిన ఇన్సిడెంట్స్ బేసిక్. పైకి అందరూ మంచి వాళ్ళ నటిస్తారు, అవసరం తీరితే ఇంకోలాగా, పైకి మాత్రం ఇంకోలాగా నటిస్తారు. అవసరం మాత్రం రూపాయి పని లేకుండా పని చేయించుకోవాలంటారు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేశాను. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో మా ఫ్యామిలీ జరిగిన ఇన్సిడెంట్స్, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాను. ఇది అఖండ 2 స్క్రిప్ట్. ఇట్స్ నాట్ ఎ సీక్వెల్ అబౌట్ దట్ స్క్రిప్ట్. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రీక్వెల్. సో అఖండ దట్ 2 క్యారెక్టర్స్. బట్ ఈ సినిమాలో రెండో క్యారెక్టర్కు బాలకృష్ణ. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, పెద్ద హిట్ కావాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కించవచ్చట్లే, ఎవరిని అవమానించట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. సర్వే జన సుఖనవాదు, సర్వే శిక్షణ సుఖనవాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. చెప్పకూడదు అనుకుంటే కథ చెప్పానే ఏమనుకోకండి. ఐఎమ్ రియలీ సారీ.